బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్లో బంగ్లాదేశ్కి భారత జట్టు రెండో ఇన్నింగ్స్లో 514 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, జైస్వాల్తో పాటు కోహ్లీ కూడా త్వరగా అవుట్ అవ్వడంతో టీమిండియా ఒక్కసారిగా ఇరకాటంలో పడింది. ఇలాంటి సమయంలో శుభ్మన్ గిల్తో కలిసి రిషబ్ పంత్ నెలకొల్పిన అద్భుత భాగస్వామ్యం కారణంగానే టీమిండియా ఇంతటి భారీ లక్ష్యాన్ని బంగ్లాదేశ్ కి నిర్దేశించగలిగింది. 227 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియా బ్యాటర్లు శుభ్మన్ గిల్, రిషబ్ పంత్ సెంచరీలతో చెలరేగి జట్టుని మరింత పటిష్ట స్థితిలో నిలిపారు. పంత్ 109 పరుగులు చేసి అవుట్ అవ్వగా శుభ్మన్ గిల్ మాత్రం 119 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్ అనంతరం రీ ఎంట్రీలో సెంచరీ సాధించడంపై పంత్ స్పందించాడు. పంత్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, దాదాపు 634 రోజుల తర్వాత మళ్లీ టెస్టు క్రికెట్ ఆడడం చాలా ఆనందంగా ఉంది. అసలు బతకడమే కష్టమేమో అనుకున్న స్థితి నుండి కోలుకుని మళ్లీ మైదానంలో అడుగుపెట్టడం నిజంగా నా అదృష్టం. అయితే ఈ దశలో నన్ను నేను మెరుగుపరుచుకోవడానికి ఎంతో ప్రాక్టీస్ చేశాను. దాని ఫలితమే ఈ రోజు నేను కొట్టిన సెంచరీ. ఇలాంటి మరిన్ని ఇన్నింగ్స్ ఆడి జట్టుకి అండగా నిలవడమే నా లక్ష్యం. ఇక గిల్తో కలిసి ఈ రోజు ఆడిన ఇన్నింగ్స్ ని చాలా ఎంజాయ్ చేశాను. ఇద్దరం కూడా ఆరంభం నుండి బంగ్లాదేశ్ పై దూకుడుగాడాలనే డిసైడ్ అయ్యాం. మొదటి ఇన్నింగ్స్ లో డకౌట్ అయిన గిల్ రెండో ఇన్నింగ్స్ లో అంత ఒత్తిడిలో కూడా చాలా మంచి ప్రదర్శన కనబరిచాడు. ఈ రోజు అవకాశం కుదరలేదు, లేదంటే గిల్ డబుల్ సెంచరీ సాధించావాడేమో అంటూ పంత్ ముగించాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.